జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ ఆఫ్‌కోర్స్ జూబ్లీహిల్స్ సికింద్రాబాద్ సెగ్మెంట్‌లో ఉంటుంది పార్లమెంట్ సెగ్మెంట్‌లో. కిషన్ రెడ్డి గారు బాధ్యత తీసుకుంటారా? రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు బాధ్యత తీసుకుంటారా? అక్కడ గెలిచే పరిస్థితులు ఉన్నాయా మీకు? పార్టీ బాధ్యత తీసుకుంటుంది. గెలిచే అవకాశాలు ఉన్నాయా లేవంటే గెలవాలనే ప్రయత్నం మాది ఉంటుంది కదా. డెఫినెట్గా మేము గెలిచే ప్రయత్నంలో మేము చేస్తాం అక్కడ. పార్టీ మొత్తం నిర్ణయం తీసుకుంటుంది అది. సో తెలంగాణ మొత్తంలో కూడా ఇప్పటికీ చాలా నియోజకవర్గాల్లో కనీసం నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా పెట్టలేదు. సో ఇప్పుడు మీ ఎంట్రీ తర్వాత ఆ విధంగా ఏమైనా ఆలోచిస్తున్నారా తెలంగాణలో గెలవాలన్నటువంటి తప్పకుండా పార్టీ నిర్మాణం కోసము కావాల్సినటువంటి అన్ని నియామకాలు సమయం జరుగుతుంది. అందరికీ ఒక పని ఉంటుంది. కార్యకర్తలకు నాయకులందరికీ కూడా అందరూ కలిసి మెలిసి పార్టీని ముందుకు తీసుకుపోతాం. బట్ మీరు అక్కడక్కడ కమిటీలు వేస్తున్నారు. ఈవెన్ కరీంనగర్లో కొన్ని కమిటీలు వేస్తే ఈటెల రాజేందర్ సంబంధించినటువంటి వర్గాలకి ఎవరికి కూడా అవకాశం ఇవ్వలేదు కమిటీలో అన్నటువంటి వాదన బలంగా తెరపైకి వచ్చి నిన్న కూడా అక్కడ బండికి వ్యతిరేకంగా అక్కడ కమిటీ మీటింగ్ కూడా పెట్టుకున్నారు ఈటెల వర్గీయులు అన్నది కూడా ఒక వాదన తెరపైకి వస్తుంది. సో ఈ వర్గపోర్లు బీజేపీలో ఉన్నాయంటున్నారా? వర్గపోరు లేదు, అందరూ ఒకటే ఉన్నారు. మీరు చెప్పిన ఒక సమాచారం నా దగ్గర లేదు. అక్కడ నేనైతే ప్రెసిడెంట్ అయితే ఏ కమిటీ వేయలేదు ఇంతవరకు. అయితే 15 రోజులు చేస్తాం మేము. బట్ బీసీ ముఖ్యమంత్రి నినాదానికి వచ్చారు, బీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఇవ్వలేదని. తెలంగాణ మొత్తం కూడా బీసీలో ఉంది. సో ఇప్పుడు బీసీలను కలుపుకొని పోయేదానికి మీ దగ్గర ముఖ్యమంత్రి ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు ప్రధానమంత్రి బీసీ కదా, మీరు ఇక్కడ కింద ఎందుకు ఆలోచిస్తున్నారు? ప్రధానమంత్రి బీసీ, ప్రధానమంత్రి క్యాబినెట్లో 29 మంది బీసీ, మా నాయకులందరూ సగం మంది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బీసీ ఎమ్మెల్యేస్ బీజేపీ, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బీసీ ఎంపీసీని బీజేపీ. మీరు ఒక్క పోస్ట్ పట్టుకొని ఇంత ఊగులాడుతున్నారు, అంత భయం ఎందుకు అనేది అట్లా అనేది. జనరల్ ఇంకో కామెంట్ కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వినిపిస్తోంది, 75 ఏళ్ళు నిండితే పదవుల్లో ఉండడానికి వీల్లేదని చెప్పేసి. సో ఇప్పుడు ఈ అంశం దేశవ్యాప్తంగా నడుస్తోంది. అమిత్ షా, ప్రధానమంత్రి మోడీ విషయంలో చర్చ నడుస్తోంది. సో ఈ సిద్ధాంతం పనిచేస్తుందా, లేదంటే నిబంధనలు ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం? అది విధి విధానాలు ఎవరు చేస్తారు? నాకు తెలంగాణ బీజేపీ వరకు మేము ఎంత ఓల్డ్ మనిషి ఉన్నా సరే మేము పార్టీ కోసం వాడతాం. ఆఫ్ కోర్స్ తెలంగాణ బీజేపీ అండ్ దేశంలో ఏ జరిగినా కానీ మీ రెస్పాన్సిబిలిటీ ఉంటాం. బీజేపీ సిద్ధాంతం మీరు లాయల్ గా ఉన్నారు కాబట్టి మీరే కరెక్ట్ పర్సన్. ఏ సందర్భంగా కామెంట్లు వచ్చినా మనకు తెలియదు కదా. వీ హావ్ టు సీన్ ది కాంటెక్స్చువల్ సిచ్యువేషన్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్ తోటి 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తా అని. సో ఇప్పుడు వాళ్ళు ఆర్డినెన్స్ కూడా జారీ చేయబోతున్నారు అంటున్నారు. బట్ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది, ఎందుకు కొట్లాడట్లేదు అని చెప్పేసి ఒక ప్రశ్న ఈ రోజు కాంగ్రెస్ పార్టీ. ఎవరు కొట్లాడాలి? బిల్ తెచ్చింది ఎవరు? వాళ్ళు. సపోర్ట్ చేసింది ఎవరు? మేము. చేయాల్సిన బాధ్యత ఎవరిది? వాళ్ళది. మాదేముంటది? కేంద్రంలో మీరే ఉన్నారు కదా, మీరే. కేంద్రానికి సంబంధం ఏముంటుంది నాకు అర్థం కాదు. కేంద్రానికి ఎందుకు? కేంద్రం సంబంధం ఉన్నప్పుడు మాకు ముందు చెప్పిరా కేంద్రానికి? ఇట్లా మీకు కేంద్రానికి ముందు చెప్తాను. మీరు చేత కాకపోతే చెప్పండి, మేము చూస్తాం. మీరు 10% దాని ముస్లిం రిజర్వేషన్ అంటారు, 42%. 10% ముస్లిం మేము అపోజ్ చేస్తున్నాం. 42% మీరు చెప్పింది ఎలక్షన్ మేనిఫెస్టోలో మీరు చెప్పారు. ఆ మేనిఫెస్టోలో చూసి మీకు ప్రజలు మీకు ఓట్ వేశారు. వై డూ బ్లేమ్ అనస్? వై డూ త్రో బ్లేమ్? యూ యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీ, డోంట్ ట్రై టు షిఫ్ట్ ది రెస్పాన్సిబిలిటీ. నేను వేరే డైలాగ్ కొడితే బాగుండదు, కానీ వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు చేయాలి, పూర్తి చేయాలి.